శ్రీ గురుభ్యో నమః. 40 మందికి వంట చెయ్యి. పరమాచార్యుల వారు ఆంధ్రదేశంలోని కార్వేటి నగరంలో మకాన్ చేస్తున్నప్పుడు స్వామివారి దర్శనానికి శ్రీమతి పట్టమ్మాళ్ వచ్చారు. తన 3వ కుమార్తెను వెంట పెట్టుకుని వచ్చి కాశీకి వెళ్ళడానికి స్వామివారి ఆశీస్సులను కోరారు. స్వామివారు ఆమెను కాశీకి వెళ్తున్నావా అని అడిగి, కంచిలో శంకరపాట్టి అని నా భక్తురాలు ఒక ఆమె ఉంది, తనని కూడా నీతో పాటు తీసుకుని వెళ్తావా అని అడిగారు. అందుకు శ్రీమతి పట్టమ్మాళ్ సరే అన్నారు. మహాస్వామివారు సంతోషంతో ప్రసాదాన్ని ఇచ్చి, నువ్వు నాకు ఒక పనిని చేయగలవా? మట్టపల్లిలోని వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళి అక్కడ 40 మందికి వంట చేయగలవా అని అడిగారు. అంతమందికి తను ఎందుకు వంట చెయ్యాలో అర్థం కాకపోయినా స్వామివారి మాటను ఎలా కాదనగలదు? అందుకే కొంతమంది సహాయకుల్ని తీసుకుని వెళ్ళి మట్టపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వంట చేసింది. వంట పూర్తయి చాలాసేపైనా కూడా తినడానికి ఎవ్వరూ రాలేదు. ఈ విషయాన్ని పరమాచార్య స్వామి వారికి చెప్పడానికి కొంతమంది ఆయన వద్దకు వెళ్ళగానే కొన్ని కార్లలో తిరుపతి వైపు వెళ్తున్న కొంతమంది భక్తులు అక్కడకు వచ్చారు. మహాస్వామివారు కార్వేటి నగరంలో ఉన్నారని తెలుసుకుని స్వామివారి దర్శనం కోసం వారంతా వచ్చారు. స్వామివారు వారిని ఆశీర్వదించి, ఈమె మీకు ఆహారం పెడుతుంది, భోజనం చేసిన తరువాత మీరంతా తిరుపతికి బయలుదేరండి అని వారిని ఆదేశించారు. వారందరూ సుష్టుగా భోజనం చేసి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భోజనం చేయడానికి సరిగ్గా 35 మంది వచ్చారు. వారందరికీ సరిపోయేలా సుష్టుగా భోజనం చేసేలా పరమాచార్యులు వారు ఆహారాన్ని వండించారు. అందువల్ల వారందరూ తృప్తిగా భోజనం చేశారు. ఎప్పుడు ఏనాడు మహాస్వామివారి లెక్క తప్పుపోదు. స్వామివారు శ్రీమతి పట్టమ్మాళ్ళని పిలిచి, ఎవ్వరూ రాలేదని చెప్పావు, ఇప్పుడు చూసావా, నువ్వు కాశీకి వెళ్తున్నట్టు చెప్పావు కదా, అక్కడకు వెళ్ళడానికి ముందుగానే సమారాధన చేసినట్టు అవుతుందని నేను ఇలా చేశాను అని అన్నారు. అపార కరుణకు రూపం గురుదేవులు పరమాచార్యుల వారు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.